ఇలా రాయాలి. ఓకేనా? సార్ ఇంట్లో లేడని చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నావు? ఒక ముఖ్యమైన విషయం, సారే రమ్మన్నారు. అరే చెప్పేది నీకేనయ్యా. చాలా దూరం నుంచి వస్తున్నా, సార్ రాగానే కలిసి వెళ్ళిపోతా. పొద్దున్నే ఉంటారు, అప్పుడు వచ్చి కలు. సెక్యూరిటీ ఏంటి? ఏం లేదు మేడం, ఈ కుర్రోడు సార్ని కలవాలంట. రమ్మని చెప్పు. రా. మేడం, నేను చదువుకోవడానికి సారే హెల్ప్ చేస్తున్నారు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి కలిశాను, ఇంటికి వచ్చి కలవమన్నారు. సరేరా, లోపల కూర్చో. మేడం రా కూర్చో బాబు. అనిత. హాయ్, వాట్స్ యువర్ నేమ్? అనిత. ఎందుకు బాబు ఇవన్నీ? పర్వాలేదు మేడం, సార్ నాకు ఎంతో చేశారు. ఏం తాగుతావు? కాఫీయా టీయా? టీ. హాయ్, ఏం చేస్తున్నావు? బొమ్మ గీస్తున్నా. ఏ బొమ్మ గీస్తున్నావు? ఫ్లవర్. అయ్, సూపర్ గా బొమ్మ గీస్తున్నావే. ఇక్కడ కలరై, అక్కడ కలరై, అక్కడ. చెప్పు విజయ. నేను ఈశ్వర్ మాట్లాడుతున్నాను. నీకా ఫోన్ ఎక్కడదా? నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్? నువ్వెందులో నన్ను చూసి పారిపోతున్నావు? మీరు నా వెంట ఎందుకు పడ్డారు? నువ్వు తప్పు చేస్తున్నావు. సార్, నేను చదువుకోవాలి, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ముందు నా వైఫ్కి ఫోన్ ఇవ్వు. మేడం నాకు టీ పెడుతున్నారు. టీ? మా అంకుల్కి ఫోన్ ఇవ్వండి. హలో అంకుల్, మీరేం భయపడకండి, ఆయనకి మీద మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. నేను ఆయన ఇంట్లోనే ఉన్నాను, ఇక్కడికి రమ్మనండి. మళ్ళీ వాడు ఇక్కడికి రాడు, కానీ తప్పనిసరిగా నిన్ను కాంటాక్ట్ చేస్తాడు. వాడిని కాపాడాలని చూడకుండా వెంటనే నాకు ఫోన్ చేయి. మీరు ఇక్కడే ఉండండి. ఓకే సార్. ఏం డ్యూటీ చేస్తున్నావా నువ్వు? ఎవరిని పడితే వాళ్ళు లోపలికి పోనిస్తావా? నేను లోపలికి వద్దన్నాను సార్, మేడం గారే తను చెప్తే. మీరు రమ్మన్నారని చెప్పి వచ్చి సెల్ తీసుకుని వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కావట్లేదు. నీకేం అర్థం అవుతుంది? లూజు. నా పేరు చెప్పి ఎవడొచ్చినా ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెడతావా? నువ్వన్నా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. సార్ నేను ట్రై చేశాను, కానీ ఫోన్ పని చేయట్లేదు. అదెలా అయింది? నేను ట్రై చేశానండి, మన ఫోన్ కూడా పనిచేయట్లేదు. చూస్తూ చాలా మంచోళ్ళ ఉన్నాడు. పాపతో బానే మాట్లాడాడు, గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? గిఫ్ట్. అదే ఏమిచ్చాడు? ఏదో పార్సిల్ లాగా ఉంది. అనిత! అనిత! హలో అంకుల్, నేను ఈశ్వర్ని. ఈశ్వర్, ఎక్కడున్నావు? వాళ్ళు నిన్నేం చేయరు, ఇంటికి రా, నేనున్నాను. అంకుల్, నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి. సరే రా, వచ్చి తీసుకో. లేదు అంకుల్, నేను అక్కడికి రాలేను. నువ్వు నేను చెప్పిన ప్లేస్ కి రా, డబ్బులు ఇస్తా. నేను చెప్పే ప్లేస్ కే మీరు రండి. తమ్ముడు ఫోన్ అర్జెంట్ గా మాట్లాడాలన్నావు, ఇచ్చాను. ఫోన్ కావాలంటే నీకు ఇచ్చేస్తాను, గానీ నువ్వు ముందు బయటికి రావయ్యా, నాకు అర్జెంటు. రే తొందరగా రారా. థ్యాంక్స్ సార్. కృతజ్ఞతలు అన్నా. రే 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 రే
వెయిటింగ్ సార్. హలో అంకుల్ నేను ఈశ్వర్ మాట్లాడుతున్నాను. ఈశ్వర్, ఈశ్వర్ ఫోన్ సార్. జాగ్రత్తగా ఉండండి, వదలొద్దు. నువ్వు చెప్పిన చోటే ఉన్నాను. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ ఎందుకయ్యా, నువ్వు వచ్చి తీసుకో. నేను డబ్బులు తీసుకున్నాను అంకుల్. ఏంటి? మీరు బయలుదేరండి అంకుల్, వాళ్ళని కూడా వెళ్ళమని చెప్పండి. సార్ నెక్స్ట్ బయలుదేరమని చెప్పాడుగా, బయలుదేరండి. అయ్యగారు, అయ్యగారు, భోజనానికి రండి అయ్యా. రే ఆ ఏసీపీ ఏం చెప్తున్నాడ్రా? నా కొడుకు దొరుకుతాడా దొరకడా? నాకెందుకో ఇంకా అతన్ని నమ్మటం వేస్ట్ అనిపిస్తా ఉందయ్యా. కమిషనర్ కావాలంటే అతన్ని నమ్మొచ్చు, మనం నమ్మటంలో అర్థం లేదయ్యా. అతను ఇన్వెస్టిగేషన్ అది ఇదని తిరగతానే ఉన్నాడు, కానీ పని జరగలేదే. మన అబ్బాయి మనకు దొరకాలంటే మనమే వెతుక్కోవాలయ్యా. రేయ్ ఆ గౌడు తన కూతుర్నిస్తానని చెప్పి నా కొడుకుని లేపేసి ఉంటాడా? వాళ్ళ అమ్మాయి చేస్తానని బెదిరిస్తేనే కదా ఆయన ఒప్పుకున్నాడు. ఈ పని ఆయన చేసి ఉంటాడయ్యా. అయ్యగారు, ఈ అమ్మాయి గొడవ జరగకముందే ఓ సంఘటన జరిగిందయ్యా. అప్పుడు అది పెద్ద సమస్య అవుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఆలోచించి చూస్తే అప్పుడే చెర్రీని ఎవరో చంపాలని అనుకున్నట్టు అనిపిస్తా ఉందయ్యా. ఏంట్రా నువ్వు అనేది? అది కాదయ్యా, ఒకసారి చెర్రీ ఫోన్ చేసి కారులో ఏసీ గ్యాస్ లీక్ అయి ప్రాబ్లం అయింది అని చెప్పాడు. నేను వెళ్లేసరికే కార్ అద్దాలు విరగొట్టి చెర్రీయే బయటకు వచ్చేశాడు. మెకానిక్ని అడిగితే ఏసీ గ్యాస్ తో పాటు ఏదో కెమికల్ కూడా కలిసిందని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేశారేమో అని అందుకేనయ్యా చెప్తున్నాను. పోలీసు వాళ్ళు వెతికేది వెతకని, మనం కూడా ఎతుకుదాం. బాయ్ మురళి. ఓకే సీతారాం. సార్ సైబర్ క్రైమ్ అశోక్. సార్ చెర్రీ ఫోన్ నేను చెప్పినట్టుగానే మూసాపేట్ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్కి కలవటం లేదు సార్. మేబీ ఆ ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఆ సరౌండింగ్ మొత్తం వెతికారా? సార్ మూసాపేట ఏరియా ఇంచించి వెతికాం సార్, దేవనాథ రెడ్డి ప్లేస్ తప్ప. హలో గోపాలు, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెర్రీ ఫోన్ సిగ్నల్ మూసాపేట ఏరియాకి వచ్చి కట్ అయింది. సరే, నేను చూసుకుంటాలే. రేయ్ అన్నా. మోసాపేటలో మన శత్రువులు ఎవరెవరు ఉన్నారో కనుక్కొని అలాగే. వాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంచట్రా, సరేనా? ఓకే అన్నా. ఏయ్, ఎటు వెళ్తున్నావు? రాగు. ఏయ్, 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 ఏం చేస్తున్నావు నువ్వు? పాపం చిన్నపిల్లడ చూస్తుంటే నాతోట చెర్రీ ఎక్కడ్రా? ఎవరు సార్ అది? ఎందుకురా పారిపోతున్నావు? మీరు వెంట పడ్డారు, నేను పరిగెత్తాను. చూడు, చెర్రీ గురించి వాళ్ళ నాన్న గురించి నాకు బాగా తెలుసు. నువ్వు నిజం చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. నా ప్లేస్లో వేరే పోలీసుడు ఉంటే నిన్ను ఈ పాటికి చంపేసి ఉండేవాడు. నేను నీ మంచి కోరి చెప్తున్నాను. ఇంకా పాత తుపాకీ వాడుతున్నారా? చెత్త కుప్పలో పడే అడ్వాన్స్గా ఎన్నో వచ్చాయి. వీటి గురించి నీకెలా తెలుసురా? నెట్లో అన్నీ ఉన్నాయి సార్. ఆర్డిఎక్స్ బాంబ్ ఎలా తయారు చేయాలో డీటెయిల్గా ఉంది. కట్లిప్ప తీస్తే నేనే చూపిస్తాను.
చాలా ఇంటెలిజెంట్ రా నువ్వు. నిన్ను చూస్తుంటే తప్పు చేసిన వాళ్ళ కనిపించట్లేదు. లేకపోతే మా పాపతో ఆ రోజు అంత ఆప్యాయంగా ఉండవుగా. 10 నిమిషాల్లోనే మా అమ్మాయికి దగ్గర అయ్యావు. అందుకే నా కూతురు ఈరోజు నన్ను అన్నయ్య ఎక్కడా అని అడిగింది. నాకంతా తెలుసు. నువ్వు చాలా తెలివైన వాడివిరా. ఎలా ఉండవలసినడో తెలుసా? మా నాన్నగారు ఎన్నో కలలు కన్నారు సార్. మాది ఊరే కాదు సార్. ఉన్నత చదువులు చదవాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డారు సార్. ఆ ఆశయంతోనే ఈ ఊరొచ్చాం. అసలు ఇది ఊరా సార్? మా ఊరు ఎలా ఉంటుందో తెలుసా సార్? మా కుటుంబం ఎంత ఆనందంగా ఉండేదో తెలుసా? హాయ్ వ్యూవర్స్, విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ చూయి ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్ల గల విండ్ చైమ్స్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీనివలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షూయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏమాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసిపారేయాలి. సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం, మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము, త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో, వీళ్ళు